సామాన్లు అందుకు. ఓకే. మా దోస్త్ గారికి ఎంత ఇష్టమో. అరటి పండు కొబ్బరి, వేపుడు మూకుడు అందుకు. పొయ్యి మీద పెట్టు. ముందు బెల్లం పొడివి, కొంచెం నీళ్ళే. ఇప్పుడు ఎందుకు ముట్టేయడం, ఇంతకుముందు ఎందుకు వద్దన్నావు? కలవాలి కదరా బెల్లం పొడి నీళ్ళు. ఒక్కసారి ఊరికే ఇలా కలిపి వదిలే అంతే. మంచి పాకం రావాలి, వదిలేసే అంతే. ఆ బేసిన్ అందుకో, వేసాయి బేసిన్లోకి అవన్నీ. గోధుమ పిండి వేయి, గోధుమ పిండి, నెయ్యి, అరటిపండు 3 కలిపి పిసికాయి ఫుల్. అవసరమైతే నీళ్ళు వేద్దాం. నెయ్యి కూడా వేసేయాలా? అరటిపండుని ముక్కలు ముక్కలుగా వేయాలా, గుజ్జు వేసేయాలి? గుజ్జు. నాకు ఒక్క లక్ష్మణ కుమార్ అని ఒక స్నేహితుడు ఉన్నాడు. మేము ఎప్పుడో కానీ కలవం. మేము ఎప్పుడైనా మాట్లాడితే ఒక నెలకు 40 రోజులకో 20 రోజులకో 25 రోజులకో ఒక్కసారి మాట్లాడితే కనీసం గంట మాట్లాడతాం, 2 గంటలు మాట్లాడతాం. మహాభారతం దగ్గర నుంచి, భగవద్గీత దగ్గర నుంచి, రామాయణం దగ్గర నుంచి, లోకాభిరామాయణం దాకా అన్ని విషయాలు మాట్లాడతాం. అవి మాట్లాడతారు కరెక్టే. చిన్నప్పుడు మీరు చిన్నప్పుడు స్నేహితుడు కాదు ఆయన, మధ్యలో పరిచయం అయ్యాడు నాకు. మా ఎదురింట్లో ఒక ఆయన ఉండేవారు, శర్మగారని. అతని మరదల్ని ఆయన పెళ్లి చేసుకున్నాడు. సో అలాగ మాకు పరిచయం. మేము తక్కువ మాట్లాడతాం, కానీ మా స్నేహం చాలా బలమైంది. ఇంకొక విషయం మర్చిపోయాను, మనుషుల్ని గైడ్ చేసే వాళ్ళు ఉంటారు. జీవితంలో గైడెన్స్ కూడా చాలా అవసరం. మంచి స్నేహితుడు మంచి సలహా ఇస్తాడు. నా జీవితంలో నన్ను బాగా గైడ్ చేసిన మంచి స్నేహితుడు అంటే నాకు తిప్పావజుల కుమార్ అని ఒక స్నేహితుడు ఉన్నాడు. ఇట్లా ఒక్కొక్క స్నేహితుడు ఒక్కొక్క రకం. కొంచెం ఇలా నీళ్లు చిలకరించు. చిలకరిస్తా అంతే. అంతే, రేఖామాత్రంగా అంటారు మిగతా విషయాల్లో. కలెక్టర్ దోస్తులు ఉన్నారా నీకు? ఐఏఎస్ ఒకడు ఉన్నాడు, జాయింట్ కలెక్టర్. ఏ జిల్లా? జిల్లా చెప్పను కానీ వాడి పేరు చెప్తా. చంద్రమోహన్ వాడి పేరు. మంచి జాయింట్ కలెక్టర్, పాత స్నేహితుడు, అరే ఒరే స్నేహితులు. ఏ అవసరం వచ్చినా చూస్తారు వీళ్ళందరూ నన్ను. ఇట్లా రకరకాల విభిన్నమైన సాయాల్లో ఉంటారు. అది ఒక 10 నిమిషాలు నాన్న ఈ లోపల నూనె పొయ్యి మీద ఎక్కించు. ఒకసారి ఒక ఇల్లు అమ్మేశాను. కొనబోయే ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాను. అనుకోకుండా ఇక్కడ ఎవడైతే అద్దెకున్నాడో వాడు ఖాళీ చేయను అన్నాడు. ఏదైతే ఇల్లు అమ్మేశాను వాడితో చర్చలకి 4-5 స్నేహితులు పిలిస్తే ఇద్దరే వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చి నాకు సాయం చేశారు. కష్టంలో వచ్చి నిలబడ్డవాడే నిజమైన స్నేహితుడు. ఆ రోజు అంజయ్య, శ్రీహరి, ఛాయాచిత్ర శ్రీహరి, పోలిశెట్టి అంజయ్య అని 2 స్నేహితులు వాళ్ళు వచ్చి నాకు అండగా నిలబడ్డారు. అక్కడ చిన్న చిన్న ముద్దలు చేయి, ఉండలు చేయి, చిన్న చిన్న. క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఒక్కోళ్ళు ఇద్దరు ఉండాలి. ఉన్నారు, ఎందుకు లేరు? అందరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఒకే వీధిలో ఒకే స్కూల్లో చదువుకున్న వాళ్ళం. ఒకే వీధి, ఒక మొహల్లా అంటారు చూడు, ఒక వీధిలో మేము కలిసి పెరిగిన వాళ్ళం. 23 మెంబర్స్ ఉన్నాం. మాదో గ్రూప్ ఉంది, ఇప్పటికీ మేము కలుస్తాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ కలిసి సాల్వ్ చేస్తాం. నాకు ఒక సమస్య ఉంది, కొంచెం తీరుస్తావా? ఓ ఎస్. కాసేపు ఇది ఎలా చేయాలో చెప్పాలి. చిన్న చిన్న ఉండలు చేయి. ఇగో నువ్వు చెప్పినట్టు ఉండలైతే వేసేసిన. చేయి, గవ్వలు చేయి. నాకు తెలిసి గవ్వలు ఇంతే కదా, చూడొకసారి. అన్నీ ఇలాగే చేసాయి. ఓకే. నూనెలో జారబెట్టు. ఈ యాలకుల పొడి ఇందులో కలుపు. బెల్లం పాకంలో యాలకుల పొడి కలిపే.
మా ఫ్రెండ్స్ గురించి కూడా చెప్పాలనిపిస్తుంది బాబాయ్, చెప్పు. కానీ చెప్పను. ఎందుకు? మొన్న 100 అడుగుతూ ఏలేదులే. ఏమి స్నేహితులండి బాబు. అందుకే నేను ఫ్రెండ్స్ చాలా మంది అప్పు అడుగుతుంటారు. నేను ఒకసారి మా అంజయ్యని అడిగా, చాలా మంది అప్పు అడుగుతున్నారు, ఏం చేయమంటావు అని. ఇవ్వడానికి నా వల్ల కావట్లేదు అంటే, ఎవరైనా ఒక 10,000 అప్పు అడిగాడు, నీ శక్తి ఎంత ఉంది, నువ్వు ఎంత ఇవ్వగలవు? ఓ 2,000 3,000 ఇవ్వగలను అనుకో, వాడికి 2,000 3,000 ఇచ్చేసాయి. ఇంకా వస్తాదని ఆశించదు, అది రాదు అనే ఉద్దేశంతోనే అప్పు. వాడు ఇచ్చాడా హ్యాపీ, ఇవ్వలేదా హ్యాపీ. అది నీ స్నేహాన్ని ఎఫెక్ట్ కాకుండా కాపాడుకో అన్న. ఇది ఎప్పుడో ఇచ్చాడు నాకు ఈ సలహా. ఇదే సలహాని పాటిస్తూ నేను కూడా ఒకసారి ఒక దోస్తు గానికి 1000 రూపాయలు ఇచ్చిన. ఆడిస్తే ఇచ్చిండు, లేకపోతే లేదులే అని. ఆడు ఇవ్వలేడు. అది పోగా పోయినసారి 1000 ఇచ్చినావు కదరా, ఇంకో 1000 కొట్టు అన్నాడు. మంచి స్నేహితులు ఉన్నారా నీకు? ఏం చేస్తాం, మా దోస్తులు అట్లున్నారు, మా దోస్తానంతా. ఇది ఒక 2-3 నిమిషాలు పడుతుంది, ఇది కొంచెం కుదరాలి. అప్పటిదాకా క్లీన్ చేయమంటావు. క్లీన్ చేయి, 1 నిమిషం అలా నూనె అంతా మార్చాలి. దీంట్లో వేసేయాలా? బెల్లం పొడి వేస్తే ఘనీభావ స్థితికి వస్తుంది, క్రిస్టలైజేషన్ అంటారు చూడు. మనం తిప్పేటప్పుడు అంచుకి వెళ్ళినప్పుడు నొక్కకూడదు, నొక్కితే విరిగిపోతుంది అంతే. మధ్యలో ఎంతసేపు అయినా ఒకదాని మీద ఒకటి దొరుకుతాయి, ఏం కాదు, విరగదు. అంచుకి వెళ్ళినప్పుడు నొక్కితే విరిగిపోతాయి అంతే. ఆ చిన్న కామన్ సెన్స్ ఫాలో అయితే చాలు. బాగా ఆరాలి, ఇవి ఆరిన తర్వాతనే గట్టిపడుతుంది. అరటిపండు గవ్వలు వాటిల్లో ఆ అరిటాకు పరిచిన పింగాణి పాత్రలో. ఇందులోనేనా? చూస్తేనే తినేయాలనిపిస్తుంది. వేపుడు మూకుల్లో బెల్లం పొడి, కొన్ని నీళ్లు పోసి కరిగించుకోవాలి. అందులోనే యాలకుల పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఒక గిన్నెలో గోధుమ పిండి, నెయ్యి, అరటిపండు, కొన్ని నీళ్లు చిలకరించుకొని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వల పీట పైన గవ్వలుగా ఒత్తుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి 10 నుంచి 12 నిమిషాలు వేయించి మనం కరిగించిన బెల్లం పొడిలో వేసి బాగా కలిపి ఒక ప్లేట్లోకి తీసుకుంటే అరటిపండు గవ్వలు రెడీ.